Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఒకసారి గుమ్మం గురించి మాట్లాడదాం. గుమ్మాన్ని అలంకరించడం చాలా మంచిది అంటారు కదా. అయితే మీరు ఏది చెప్పినా దాదాపుగా, ఎందుకంటే అది ఫ్యాక్ట్, గ్రహము అనుగ్రహం మనకు ఉండాలంటే కొన్ని పనులు చేయాలని చెప్తుంటారు. అందులో గుమ్మాన్ దేనికి సంకేతం, ఏ గ్రహానికి సంకేతం? గుమ్మాన్ని అలంకరించడం వల్ల ఏం యోగిస్తుందంటారు మనకి? ఇంటి సింహద్వారం. ఇంటి సింహద్వారం ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. మధ్య మధ్యలో అంటే వీలుంటే కనుక మామిడి చెట్టు మన ఇంటి దగ్గర అందుబాటులో ఉంటాయి. మామిడాకులు మనకు అందుబాటులో ఉండే పక్షంలో అయితే ప్రతి గురువారం కూడా గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టి మామిడాకులతో ప్రతి గురువారం అలంకరించుకుంటే చాలా మంచిది. అసలు ప్రతి గురువారం అక్కర్లేదు, ఒక రెమెడీ పరంగా కూడా ఒక 5 గురువారాలు 5 ఆదివారాలు గుమ్మాన్ని శుభ్రంగా కడిగేసేసి గుమ్మానికి పసుపు రాసి చక్కగా బియ్యపిండితో ముగ్గు పెట్టి ఓపుకున్నవాడు, లేదా కనీసం కుంకుమతో అలంకరించి డోర్ మీద స్వస్తిక్ మార్క్ వేసి, స్వస్తిక్ అది కూడా తెలుసుకోవాలి స్వస్తిక్ ఎలా వేసాను. కొంతమంది ఇది సింపుల్ గా అర్థమయ్యేది చెప్తాను. స్వస్తిక్ ఎలా వేయాలో, మనం ఎస్ రాస్తాం కదా, లెటర్ ఎస్ రాస్తాం కదా, ఎస్ రాసే డైరెక్షన్ వైపు ఇది ఉండాలన్నమాట. జెడ్ రాసే డైరెక్షన్ వైపు స్వస్తిక్ వేయకూడదు. జెడ్ ఎలా రాస్తామో అలా స్వస్తిక్ వేయకూడదు. జెడ్ రాసినట్టు స్వస్తిక్ వేస్తే దరిద్ర దేవతలు పిలుస్తున్నట్టు. అబ్బో, జెడ్ వద్దు, ఎస్. ఓకే, ఫైన్. సో చాలా క్లియర్ గా చెప్పారు. నిజంగా చాలా కన్ఫ్యూజ్ ఉండేది. ఎస్ రాసినట్టు దాన్నే మనం స్వస్తిక్ మార్క్ గా వేయాలి. అంటే ఎస్ కి ఏ డైరెక్షన్ వాడతాం అది కొంచెం ఇలాగ స్ట్రైట్ లైన్ వేసేయాలి. దాన్ని అయితే మనం కర్వ్ ఇస్తాం కదా ఎస్ కి, అలా లేకుండా స్ట్రైట్ లైన్, అన్ని స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కదా మనకి స్వస్తిక్ లో. అలా గుమ్మానికి స్వస్తిక్ ముగ్గు వేసుకోవడం, మెయిన్ డోర్ కి స్వస్తిక్ పెట్టడం, పసుపు మిడిల్ లో పసుపు రాసి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయడము. అలాగే గుమ్మానికి ఒక 5 గురువారాలు 5 ఆదివారాలు జాన్వి. ఇది నేను చాలా మందికి రెమెడీ పరంగా కూడా చెప్పాను, వాళ్ళకి చాలా బాగా అయింది. ఆ తర్వాత కూడా 5 గురువారాలు 5 ఆదివారాలు ఎవరైతే మామిడాకులు అందుబాటులో లేకపోతే బంతి పూలు అయినా పర్వాలేదు. ఇలా అంటే ఇంట్లో సడన్ గా ఇంట్లోని వాళ్ళ మధ్యలో కలతలు, సడన్ గా ఇంట్లో ప్రశాంతత లేదు అని అనుకున్నప్పుడు, ఇంట్లో వాళ్ళు తరచూ ఏదో ఒకటి అంటే ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆరోగ్యపరంగా ఎప్పుడు ఇబ్బందులు పడ్డా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వారు ఇచ్చే మందులు అయితే తీసుకోవాలి. కానీ ఏదైనా నెగిటివ్ ఫోర్సెస్ వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో వైద్యులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ గుమ్మాన్ని కనుక మనం ఇలా డెకరేట్ చేసుకుంటే కనుక ఉన్న వ్యాధి తగ్గిపోయి మళ్ళీ కొత్త వ్యాధులు రాకుండా ఉండడానికి చక్కటి అవకాశం ఉంటుంది. సో ఇంట్లో మొత్తం ఆరా అంతా ప్యూర్గా క్లెన్జింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు, పెళ్లి సంబంధాలు కుదరటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తాయి, వాళ్ళ డోర్ దాకా వస్తాయి. కానీ వీళ్ళే మీనం మేషన్ లెక్క పెట్టి తీసుకోరు. ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు ఒక కన్ఫ్యూజన్ కావచ్చు, లేదా ఆ కన్ఫ్యూజన్ కాకపోయినా సరే నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ ఆఫర్ చూద్దాం అంటే ఆపర్చునిటీస్ మాక్సిమం ఎవరు వదులుకోరు. ఒక 10% ఇలాగా గ్రహస్థితులు కావచ్చు, లేదా నెత్తి మీద పెద్దమ్మ కూర్చున్నప్పుడు కావచ్చు, నాకు ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుందని ఉన్నది వదులుకునే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మనం ప్రయత్నం చేస్తే. బట్ వచ్చిన ఆపర్చునిటీని మంచి ఆపర్చునిటీగా మనం మలుచుకోగలగాలి. అందులోనే మన సమర్థత, మన ఎఫిషియన్సీ ఉంటుంది. సో అలా ఏదైనా సరే ఒక మంచి ట్రాన్స్పరెన్సీ కెరియర్ వైజ్ తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకైతే ఇలాగా, వ్యాపారస్తులకు వ్యాపారం సరిగ్గా సాగడానికి ఇది ఒక రెమెడీ. చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయ్యే టెక్నిక్ జాహ్నవి. 5 గురువారాలు 5 ఆదివారాలు చక్కగా పచ్చటి తోరణం కట్టి, పచ్చటి తోరణం అంటే మామిడాకులతో కావచ్చు, లేదా బంతిపూలతో కావచ్చు, ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది. లేదు వారానికి ఒక్క రోజు లేదా 15 రోజులకు ఒక్కసారి అయినా సరే గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ద్వారలక్ష్మి అంటారు. ఎందుకు తోరణం కట్టమని చెప్పానంటే, పైన ద్వారలక్ష్మి అంటారు. మనం కింద ఎలాగో పసుపు రాసి ముగ్గు పెడతాము, పైన కూడా తుడవాలి. పైన మెయిన్ డోర్ ని పైన తుడిచేసి అక్కడ మనం అలంకరణ చేసుకోవాలి.
ఉదయం పూట. సాయంత్రం అయినా చేయొచ్చు. ఇప్పుడు ఆఫీసులకు వెళ్తారు, వాళ్ళకి పొద్దున పూట కుదరదు అనుకోండి, ఈవినింగ్ అయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈవినింగ్ అయినా చేయొచ్చు. వారానికి ఒక్క రోజు రాసుకునే పని అయితే ప్రతి గురువారం రాసుకుంటే మంచిది. శుక్రవారం పూజ చేయాలన్నా గురువారమే అలంకరించుకోవడం మంచిది. అలంకరించేసుకుంటే కనుక ఇంటి సింహద్వారాన్ని మనం అంటే గడపకి పసుపు రాసి బొట్టు పెడుతూ ప్రతిరోజు ఇప్పుడు మీరు ఎలానో అడిగారు కాబట్టి ఈ ప్రశ్న, ఇందులో మనకి నోములు వ్రతాలు ఉంటాయి కదా జాహ్నవి, చాలా నోములు ఉంటాయి మనకి. ఈ నోముల్లో గడప గౌరి నోము ఒకటి. గడప గౌరి నోము ఎవరైతే గడప గౌరి నోము పడతారో కథ ఏంటంటే, గడప గౌరి నోము పట్టిన వాళ్ళకి గండాలని గడప దాటి లోపలికి రానియదు గడప గౌరి అని చెప్పి ఒక చిన్న కథ ఉంది. ఆ కథ చదువుకుంటూ ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పట్టి చేస్తారు. ఇప్పుడు నోములు చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళతోటి పట్టిస్తూ ఉంటారు. ఇది కూడా చేసుకునే వాళ్ళు రథసప్తమి రోజు చక్కగా నోము పట్టి ప్రతిరోజు ఒక గడపకి ఖచ్చితంగా తుడిచి రాసి ముగ్గు వేయాలి. అంటే శుభ్రంగా కడగచ్చు, లేదా తుడవనైనా తుడవచ్చు. తుడిచేసేసి తడిగుడ్డ పెట్టి తుడిచి మళ్ళీ వెంటనే పొడిగుడ్డ పెట్టి తుడవాలి. అలా తడిగుమ్మం అలా ఉంచకూడదు. ఇప్పుడు మనం స్నానం చేస్తాం, ఒళ్ళు తుడుచుకుంటాం కదా, అలా గడపని కడిగినా లేదా తడి బట్ట పెట్టి తుడిచినా వెంటనే పొడి బట్ట పెట్టి శుభ్రం చేయాలి. చెమ్మ ఉండకూడదు. చెమ్మ ఉంటే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి చెమ్మ ఉండకుండా చూసుకోవాలి. అలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది జాహ్నవి. ఓకే, వీటితో పాటు ఇంకేమైనా స్పెషల్ రెమెడీస్ ఉంటాయా? గడప దగ్గర చేసే రెమెడీస్ ఉంటాయి. ఇంట్లో తాత్కాలికంగా వాస్తుపరంగా బాగాలేదనుకున్నప్పుడు పెద్ద పెద్ద రెమెడీస్ చేసుకుంటే చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. పౌర్ణమి రోజు కానీ ఏకాదశి తిథి రోజు కానీ ఎప్పుడైనా సరే ఒక కూష్మాండాన్ని తీసుకొచ్చి, మంచి గుమ్మడి అది గుండ్రంగా ఉంటుంది చూసారా, అది తీసుకున్నాను. అది తీసుకొచ్చి ఒక పురోహితుడిని ఇంటికి పిలిచి ఆ కూష్మాండానికి పూజలో పెట్టి పూజ చేయించి దాన్ని ఇరుపక్కల గుమ్మానికి ఇరుపక్కల పెట్టి గుమ్మం దగ్గర నుంచి మరుసటి రోజు అది ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మధ్య మధ్యలో ఎప్పుడైనా సరే ఇంట్లో ఎనర్జీస్ బాగోట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా, తెలుస్తూ ఉంటుంది కదా. ఆడ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి బాగా ప్రశాంతంగా ఉన్నామంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు చాలా బాగుంది మీ ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉందన్నామంటే పాజిటివ్ ఎనర్జీస్ రీటైన్ అవుతున్నట్లే. అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు. బట్ అలా లేనప్పుడు అయితే ఖచ్చితంగా చేయాలి. చేసుకుంటే కనుక గుమ్మం దగ్గర అంటే ఏదైనా సరే ఏ శక్తులు మన ఇంట్లో ప్రవేశించాలన్నా సురశక్తులు కావచ్చు, అసుర శక్తులు కావచ్చు, ద్వారాన్ని దాటుకొని రావాలి. ఇది వరకు మీరు చూస్తే కనుక అంటే ఒక 300 ఏళ్ల క్రితం, నేను ఒక 200 ఏళ్ల క్రితం కూడా మనం తీసుకోవచ్చు. ద్వారానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. పెద్ద ద్వారం ఉండేది. గడప కూడా మీరు చూస్తే కనుక ఇంత పెద్ద గడప ఉండేది. అసలు ఆ గడప చూస్తే ఇది ఇల్లా దేవాలయమా అన్నట్లు ఉండేది. అంతంత పెద్ద గడపలు ఉండేవి. చాలా బాగుండేది. ఇంటి సింహద్వారానికి చాలా పెద్ద పీట వేసేవాళ్ళు ఇది వరకు కాలంలో వాళ్ళు. లేవు. కొంతమందికి అయితే అసలు గడపలు కూడా ఉండట్లేదు. ఆ గడప ఎప్పుడు నల్లగా ఉండకూడదు. ఇది ఒకటి చూసుకోవాలి. అంటే నేను వాస్తుకి వెళ్ళినప్పుడు పుచ్చిపోవడం కాదు, పెట్టడమే బ్లాక్ అవునవునవును పెట్టేసి దాని మీద పసుపు రాస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. దాన్ని పెయింట్ లక్క వేయించాలి ముందు. అంటే దాన్ని పెయింట్ తో చేసి అప్పుడు మీరు పైన రాసుకోవచ్చు. అంటే అసలు నల్లగా ఉండకూడదు గడప. అంటే నేను వాస్తుకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్ళలో ఇలా చూడటం జరిగింది. అందుకని ఈ పాయింట్ ఇప్పుడు ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాను. సో గడప ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. గడపను నాటుకొని గండాలు అంటే అంత పెద్ద సింహద్వారం పెట్టినప్పుడు, అంత పెద్ద గడప పెట్టినప్పుడు చూడటానికి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాంటి గడపలు చూస్తే ఏదైనా మనకున్న గడప ఇప్పుడు అంతంత అంటే మనకి ఇప్పుడు అందుబాటులో లేవు, అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఉన్నంతలో మనం ఎంత శ్రద్ధగా, మెయిన్ దేనికైనా శ్రద్ధ భక్తి ముఖ్యం. ఈ రెండు ఉంటే మనం ఏ పని చేసినా, ఏ చిన్న రెమెడీ చేసినా, ఏ చిన్న పూజ చేసినా సత్వరమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. చేస్తున్న పని మీద శ్రద్ధ, అదే పని మీద కాన్సన్ట్రేటెడ్గా ఏ పని అయినా, ఇదనే కాదు జనరల్గా చేస్తే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే అవుట్పుట్ బాగా వస్తుంది కదా. మనం కాన్సన్ట్రేటెడ్గా ఏ పని చేసినా అవుట్పుట్ అనేది చాలా బాగా ఉంటుంది. అవుట్పుట్ బాగా వస్తే సక్సెస్ వచ్చినట్టు. నిజంగా చాలా 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 గొప్ప విషయాలు చెప్పారమ్మా గుమ్మానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఎస్, మరి చూసారు కదండి, మన గుమ్మాన్ని అలంకరించుకోవడం వల్ల మనకి కలిగే యోగాలు, ఫలితాలు ఎంతో చక్కగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రెమెడీస్ కూడా చెప్పేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. అదేవిధంగా పర్సనల్ గా మీ యొక్క రెమెడీస్ కి సంబంధించి లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి భానుకోటేశ్వరి అమ్మని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.